ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం రానుంది. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలయ్యాయి. వెళ్లగపూడిలోని సచివాలయం వెనుక వైపు ఉన్న N9 రోడ్డు దగ్గర నుంచి ముళ్ల పొదల తొలగింపు ప్రారంభమైంది. దట్టంగా ఎదిగిన ముళ్ల కంపల్ని, పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ప్రొక్లైన్లతో తొలగిస్తారు. జోన్లుగా విభజించి ముళ్ల కంపలు, తుమ్మ చెట్లు, చెత్త చెదారాన్ని తొలగిస్తారు. జంగిల్ క్లియరెన్స్ కు టెండర్లు పిలవగా 36,50,00,000 రూపాయలకి NCCL సంస్థ ఈ కాంట్రాక్ట్ ను దక్కించుకుంది. గత 5 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంతో మొత్తం 23,000 ఎకరాలు తుమ్మ చెట్లు, ముళ్ల కంపలతో నిండిపోయింది. అమరావతిలో దాదాపు 70% అడవిని తలపిస్తుండటంతో ముళ్ల కంపలను, చెట్లను తొలగించాలని మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. నెల రోజుల్లోనే వీటిని తొలగించనున్నారు. మొత్తం 99 డివిజన్లలోనూ ఒకేసారి జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి కాబోతున్నాయి. ఇక ముళ్ల కంపలు, తుమ్మ చెట్లు భారీగా పెరిగిపోవడంతో రైతులకు కూడా ఎవరి ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టింది. జంగిల్ క్లియరెన్స్ అయితే రైతులకి ఎవరి ప్లాట్లు ఎక్కడున్నాయో తెలుస్తాయి.